గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాల గురించి మనం చర్చించుకుందాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎకానమిక్ రిఫార్మ్స్ అంటారు. దయచేసి ఒక పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. రిఫార్మ్స్, సంస్కరణలు అనగానే అది ఒక పాలసీ, అదొక ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వ విధానము అన్న విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే భారతదేశంలో మనకు ప్రభుత్వం తరపున రకరకాల విధానాలు ఉంటాయి. ఈ వ్యవసాయానికి సంబంధించిన విధానాలు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించిన విధానాలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన విధానాలు కావచ్చును, లేదా విద్యకు సంబంధించిన విధానాలు కావచ్చును, వైద్యకు సంబంధించిన విధానాలు కావచ్చును, అలాగే ఆర్థిక రంగానికి సంబంధించిన విధానాలు కావచ్చును. మరి ఆ విధానాలు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలి అంటే ఉన్న విధానాల్లో మార్పు రావాలి, ఉన్న విధానాల్లో మార్పులు అనేది తీసుకురావాలి. అలా పెద్ద ఎత్తున మార్పులు చేయడమే సంస్కరణలు. ఆ సంస్కరణలు, అటువంటి సంస్కరణలు భారతదేశ ఆర్థిక రంగంలో జరిగాయి కాబట్టి వాటిని మనము భారతదేశానికి చెందిన ఆర్థిక సంస్కరణలు అంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటి? ఈ ఆర్థిక సంస్కరణలు అయినా ఏ సంస్కరణ అయినా కూడా అది ప్రభుత్వ విధానానికి సంబంధించింది. అంటే ఉన్న ప్రభుత్వ విధానాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చును. ఇక మనం మాట్లాడుకునేది ఎకానమీ గురించి కాబట్టి మరి మన దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణల గురించి మనం మాట్లాడదాం. అయితే మనం ఎప్పుడైనా కూడా ఆర్థిక సంస్కరణలు అనగానే మనకు ముందుగా జ్ఞాపకం వచ్చే సంవత్సరం ఏది అంటే 1991. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను చదవాలి అంటే 1991 కంటే ముందు, 1991 తరువాత అని మనం చెప్తాం. అంటే ఈ 1991 సంవత్సరానికి అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మరి 1991 సంవత్సరంలో మాత్రమే ఆర్థిక సంస్కరణలు జరిగాయా, ఆ తర్వాత జరగలేదా, దానికంటే ముందు జరగలేదా అన్న అంశాలపైన కూడా మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. సో అవన్నీ నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. క్లియర్? ఇక ఆర్థిక సంస్కరణల విషయానికి వచ్చేటప్పటికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న ప్రభుత్వము వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనకు స్వయం సమృద్ధిని మనం సాధించాలి. అంటే సెల్ఫ్ సఫిషియన్స్ అనేది సాధించాలి. అలాగే సెల్ఫ్ రిలయంట్గా మనం ముందుకు వెళ్ళాలి అని ఒక ముఖ్యమైన అంశం. దానికి తగ్గట్టుగానే వారి వారి విధానాలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఏమైంది అంటే ప్రభుత్వం తీసుకున్న విధానాల వలన మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఒక దేశంలో ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థ బాగా ఉండాలి అంటే ఆ దేశం అనేది పురోగతి సాధించాలి. అంటే ఆ దేశంలో విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఉద్యోగ అవకాశాలు ఉండాలి, వ్యవసాయము బాగా ఉండాలి, పరిశ్రమలు బాగా ఉండాలి. ఇలా అన్ని రంగాల్లో ముందు ఉన్నప్పుడే ఆ దేశం పురోగతి సాధిస్తుంది. అయితే మనం 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ వారి పాలన యొక్క ప్రభావం ఆ తర్వాత కూడా మనకు కనిపించింది. కాబట్టి ఆ కాలంలో తీసుకున్న ప్రభుత్వం ఆ నిర్ణయాలు కొంతవరకు మన ఆర్థిక వ్యవస్థని ఇబ్బందికరంగా అక్కడ వచ్చాయి. అదేవిధంగా 1962లో జరిగిన చైనాతో యుద్ధము, ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన యుద్ధము, ఆ తర్వాత వచ్చిన ఈ కరువు కాటకాలు, ఈ రకరకాల అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఆర్థిక సంస్కరణల యొక్క అవసరం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి 1991 ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడే కంటే ముందు, దానికంటే ముందు 1966 సంవత్సరంలో జరిగిన ఆర్థిక సంస్కరణలు, అలాగే 1980వ దశకంలో జరిగిన ఆర్థిక సంస్కరణలు కూడా మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అంటే ఆర్థిక సంస్కరణలు అనగానే మనకు డైరెక్ట్గా జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు అంటే శ్రీ పివి నరసింహారావు గారు. సో వారు చేసిన
వారు తీసుకున్న చొరవ వల్లనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో అమలు చేయబడ్డాయి. కానీ 1966లో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కావచ్చును, వారు కూడా కొంతవరకు వారి వారి శక్తి మేరకు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు తీసుకోండి, జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, భారతదేశానికి సంబంధించి మనము డెమోక్రటిక్ సోషలిజం, సో ప్రజాస్వామ్య సోషలిజం అనే పద్ధతిలో మనం వెళ్ళాం కాబట్టి మన ఆర్థిక వ్యవస్థలో మనకు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు రంగ సంస్థలు కూడా మనకు కనిపిస్తాయి. కానీ 1991 కంటే ముందు ఈ ప్రైవేటు రంగ సంస్థల పాత్ర అనేది చాలా చాలా పరిమితం. అది పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయబడి ఉంది. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా ప్రభుత్వం యొక్క చేతుల్లోనే ఉంది. అయితే అటువంటప్పుడు ఏం జరిగింది అంటే, భారతదేశంలో అప్పుడు మనకు కోకో కోలా అనే కంపెనీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అయితే 1991 తర్వాత మళ్ళీ భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఈ కోకో కోలా కంపెనీ ఏం చేసింది అంటే, అప్పటి వరకు భారతదేశంలో ఉంటే అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఈ విదేశీ సంస్థలు, అంటే కొన్ని ఉన్న విదేశీ సంస్థలు భారతదేశ సంస్థలతో ఇక్కడ భాగస్వామ్యం పొందాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అప్పుడు ఆ కాలంలో ఆ కోకో కోలా లాంటి సంస్థకు కానివ్వండి, ఐబిఎం లాంటి సంస్థకు కానివ్వండి, అది అంత లాభసాటిగా అనిపించలేదు. అందుకని అటువంటి దిగ్గజ సంస్థలు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. కానీ 1991 సంవత్సరంలో తీసుకున్న ఆర్థిక సంస్కరణల వలన ఏం జరిగింది అంటే, భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కోకో కోలా అనే కంపెనీ మళ్ళీ భారతదేశంలోకి అడుగుపెట్టింది. సో ఇప్పటికీ మనకు కనిపిస్తాయి ఈ పెప్సీ అని, కోక్ అని మనకు కనిపిస్తాయి. అయితే మీలో కనీసం కొంతమందికి తెలుసుంటుంది డెఫినెట్గా. అప్పుడు క్యాంపా కోలా అనేది ఒకటి కంపెనీ ఉండేది. అది సాఫ్ట్ డ్రింక్. అంటే ఇప్పుడు మనకు ఈ కోక్, పెప్సీ, మాజా, ఈ ఫ్యాంటా ఎలాగైతే ఉన్నాయో, మెరిండో ఎలా అయితే ఉన్నాయో, అప్పుడు ఈ క్యాంపా కోలా అనేది ఉండేది. ఈ 1970-80 దశకంలో ఈ పూర్తిగా, అంటే భారతదేశంలో పూర్తిగా ఈ వ్యాపారాన్ని విస్తరించి ఉన్న సంస్థ అది. ఎప్పుడైతే విదేశీ సంస్థ కోకో కోలాకు పర్మిషన్ ఇచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా వెసులుబాటు కల్పించిన తర్వాత, ఆ సంస్థ ఎప్పుడైతే భారతదేశంలో అడుగుపెట్టిందో అప్పుడు ఈ క్యాంపా కోలాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అలాగే ఈ పార్లే బిస్లరీ అని, అది కూడా మీకు తెలిసి ఉంటుంది. సో ఈ సంస్థలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఎందుకంటే ఈ కోకో కోలా అనేది అంతర్జాతీయ సంస్థ, అంటే మల్టీనేషనల్ కంపెనీ. మరి ఆ మల్టీనేషనల్ కంపెనీలతోని భారతదేశంలో ఉండే ఒక కంపెనీ పోటీ పడలేని పరిస్థితి. కాబట్టి ఈ క్యాంపా కోలా అనేది పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి. అలాగే మీకు తెలుసు, థమ్సప్ అనేది భారతదేశానికి చెందిన సంస్థ. ఆ థమ్సప్ ఇప్పటికీ కూడా మనకు మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ థమ్సప్ బాటిల్ కనుక మీరు చూస్తే, థమ్సప్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ కోకో కోలా అని మనకు కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? భారతదేశానికి సంబంధించిన ఈ థమ్సప్ అనే ఈ సంస్థ అక్కడ పోటీ ఒత్తిడిని తట్టుకోలేక తన వాటాను పూర్తిగా కోకో కోలా అనే సంస్థకు అమ్మివేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. మరి వాటన్నిటినీ ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళింది అన్న అంశాలని మనము ఇప్పుడు ఈ క్లాస్లో మనం తెలుసుకుంటాం. క్లియర్? సో మళ్ళీ మిగతా క్లాసుల్లాగానే ఈ ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశము మనకు బాగా ఇంపార్టెంటు. ఆర్థిక సంస్కరణలు అనగానే భారత ప్రభుత్వ ఆర్థిక విధానాలకు సంబంధించింది. దీంట్లో పెనుమార్పులు తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. తద్వారా ఈ లక్ష్యాలు, ఆర్థికాభివృద్ధి సాధించాలి అనే లక్ష్యాలని చేరుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్నీ మనం చూస్తూ, మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు కూడా చూస్తూ, సమాధానాలని గుర్తిస్తూ, కొత్త టెర్మినాలజీ నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాం. క్లియర్? సో చూడండి జాగ్రత్తగా, మన టాపిక్ వచ్చేసి ఆర్థిక సంస్కరణలు 1991. రైట్? సో ఇక్కడ చూస్తే మనం
ఎకానమిక్ రిఫార్మ్స్ అనగానే ఆల్రెడీ మనం చెప్పినట్టుగా మనకు వెంటనే జ్ఞాపకం వచ్చే సంవత్సరము 1991. ఆ 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అని అంటారు. దాన్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ ఒక్కొక్క పదానికి సంబంధించిన మీనింగ్ నేను చాలా క్లియర్గా మనకి క్లాసులో నేను చెప్తుంటాను. జాగ్రత్తగా వినండి, రాసుకోండి. అలాగే ఈ లిబరలైజేషన్ అంటే తెలుగులో సరళీకరణ అని, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ అని, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అని. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా చూస్తే మనము ఇదంతా గ్లోబల్ ఎకానమీ అంటాం మనం. గతంలో ఏం జరిగేది, మనకేమైనా వస్తువు అమెరికా నుంచి రావాలి అంటే అక్కడ మనకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి చెబితే వారు వచ్చేటప్పుడు తీసుకొచ్చే పరిస్థితి. కానీ ప్రస్తుతము ఈ ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండడం వలన ప్రపంచంలో ఏ మారుమూల ఏ వస్తువు మనకు కావాలన్నా కూడా అది తక్కువ సమయంలో మనం తెచ్చుకునే అవకాశం మనకు వచ్చింది. అదంతా కూడా ఈ ప్రపంచీకరణ అనే సాధనం ద్వారా మనకు సాధ్యమైంది. క్లియర్? సో వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అయితే సరళీకరణ అనేది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరవడానికి ఉద్దేశించిన విధాన మార్పుల శ్రేణిని సూచిస్తుంది. అంటే ఇక్కడ పాలసీ చేంజెస్కి సంబంధించిన అంశాలని ఇక్కడ మనం స్పష్టంగా గమనించవలను. అలాగే చూడండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పిన ప్రకారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఓపెన్ ఎకానమీ. మీకు ఓపెన్ ఎకానమీ అంటే ఏంటి, క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి అనేది నేను గత క్లాస్లో నేను చెప్పాను. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఆ దేశానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులు ఉండవు. ఓపెన్ ఎకానమీ అంటే ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. అయితే భారతదేశము ముందు నుంచి కూడా ఓపెన్ ఎకానమీయే, ఎప్పుడు కూడా క్లోజ్డ్ ఎకానమీ కాదు. ఇంతకు ముందు కూడా ఎగుమతులు దిగుమతులు ఉండేవి, ఇప్పుడు కూడా ఎగుమతులు దిగుమతులు అనేవి ఉన్నాయి. ఏమిటి ఎగుమతులు దిగుమతులు అంటే? ఎగుమతులు అంటే మన దేశానికి సంబంధించిన వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఇతర దేశాలకు అమ్మడమే ఎగుమతి. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వస్తువుల్ని కానీ సేవల్ని కానీ మనము కొనుక్కుంటే దాన్ని దిగుమతులు అంటారు. క్లియర్? సో ఎగుమతులు దిగుమతులు ఏ దేశంలో అయితే ఉంటాయో ఆ దేశము ఓపెన్ ఎకానమీ, బహిరంగ ఆర్థిక వ్యవస్థ. రైట్? ఎక్కడైతే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎగుమతులు దిగుమతులు ఉండవో దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటారు. ఇక ప్రపంచంలో చూస్తే ఇప్పుడు క్లోజ్డ్ ఎకానమీకి సంబంధించిన ఈ దేశాలు అనేవి చాలా 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 తక్కువగా ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఈ ప్రపంచీకరణ అనే వ్యవస్థలోకి వచ్చేసి అన్ని దేశాలు కూడా ఓపెన్ ఎకానమీ అనే విధానాన్ని పాటిస్తున్నాయి. క్లియర్? అయితే ఈ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే భారతదేశాన్ని మరింత మార్కెట్ ఆధారిత దేశంగా, అలాగే వినియోగ ఆధారిత దేశంగా మార్చడమే. మార్కెట్ ఆధారిత అంటే ఏమిటి? భారతదేశంలోకి వచ్చి ఏదైనా కంపెనీ కనుక పెట్టుబడి పెడితే ఆ కంపెనీ ఇక్కడ తయారు చేసే ఇక్కడ ఉత్పత్తులు కానీ సేవల్ని కానీ ఇక్కడ భారతదేశ ప్రజలు పొందుతారు. అది మార్కెట్ ఆధారిత. అలాగే వినియోగం అంటే ఏమిటంటే ఆ వస్తువుల్ని సేవల్ని ప్రజలు వినియోగించుకోవడమే వినియోగ ఆధారిత మార్కెట్ అంటారు. అలాగే ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థికాభివృద్ధిని సాధించే సాధనంగా భావించే ప్రైవేటు మరియు విదేశీ పెట్టుబడుల పాత్రను విస్తరించడము. అంటే ఏమిటి? మరి ఒకవేళ దేశం కనుక పురోగతి సాధించాలి అంటే పెట్టుబడులు అనేవి చాలా ముఖ్యం అనేది మనం తెలుసుకున్నాం. పెట్టుబడులు లేకుండా అభివృద్ధి అనేది కొనసాగదు. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో అవి పరిమితంగా ఉండడం వలన, ఆ నిధులు దాదాపుగా ప్రజా సంక్షేమానికి వినియోగించడం వలన
ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపైన అక్కడ పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేకపోతుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ప్రైవేటు వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. అలాగే విదేశాల నుంచి పెట్టుబడిని ఆహ్వానించి ఆ పెట్టుబడులు ఇక్కడ పెట్టించి పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మౌలిక వసతులు పెంచుతూ ఆ విదేశాల నుంచి వచ్చిన పరిశ్రమలకు మన దేశంలో ఉన్న ప్రైవేట్ పరిశ్రమలకు ఇక్కడ లాభాలు వారు ఆర్జిస్తూ తద్వారా ఈ సేవల్ని విస్తరిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడమే ఈ ఈ ఆర్థిక సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ భారతదేశం లాంటి దేశానికి ఇటువంటి సంస్కరణలు అనేవి చాలా చాలా అవసరము. ఎందుకంటే ఇక్కడ మనకున్న జనాభా కావచ్చును, మనకున్న భౌగోళిక పరిస్థితులు కావచ్చును, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి చాలా వరకు మనకు అవసరం. క్లియర్? ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ మనము 1991 సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి అతి పెద్దవి. కానీ దానికంటే ముందు 1966 సంవత్సరంలోను 1980 దశకంలోనూ కూడా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. అవి ఏమిటి, ఎలా జరిగింది, ఆ అంశాలన్నీ కూడా మనం చూద్దాం. కాకపోతే మీరు కొత్తగా ఎకానమిక్ రిఫార్మ్స్ నేర్చుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఆర్థిక సంస్కరణలు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది 1991. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికంటే ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాలపై కూడా మీకు స్పష్టమైన అవగాహన ఉండి తీరాలి. ఐఎమ్ ఏ క్లియర్? నౌ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ చూద్దాం. ఇక్కడ క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి, ఓపెన్ ఎకానమీ అంటే ఏమిటి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్పాను. దానికి సంబంధించి ఒక 2 పాయింట్స్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఓపెన్ ఎకానమీ అంటే దేశీయ కారకాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోని సంస్థలు కూడా ఉత్పత్తుల వ్యాపారంలో పాల్గొంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఏమిటి? ఇతర దేశాల నుంచి వచ్చిన సంస్థలు కూడా ఇక్కడ ఉత్పత్తులు అలాగే సేవలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటే దాన్ని ఓపెన్ ఎకానమీ అంటారు. క్లియర్? అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే విదేశాల నుంచి అక్కడ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి కేవలం ఉత్పత్తులు మాత్రమే కాకుండా ఈ ఓపెన్ ఎకానమీ ద్వారా వచ్చే లాభాలు ఏమిటి అంటే మేనేజీరియల్ ఎక్స్చేంజ్ అంటారు. అంటే నిర్వాహక మార్పిడి. అంటే దీని అర్థం ఏంటి? మేనేజ్మెంట్ అంటే ఏమిటంటే ఒక వ్యవస్థలోని పనుల్ని చక్కబెట్టడం అంటే ఏమిటి? అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని సరిదిద్ది దాన్ని ఒక సరైన క్రమంలో పెట్టి ఆ పనులు ఆ విధంగా చేయిస్తూ ఆ సంస్థను అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్ళడమే ఈ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ మేనేజీరియల్ టెక్నిక్స్ ఏమైతే ఉంటాయో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఈ సంస్థకు మారుతూ ఉంటాయి. అలాగే దేశానికి కూడా మారుతూ ఉంటాయి. మరి కొన్ని దేశాలు ఆల్రెడీ అభివృద్ధిని చెందిన దేశాలు అంటే ఆ దేశంలో ఉన్న మేనేజీరియల్ టెక్నిక్స్ అద్భుతంగా ఉన్నాయి అని. కాబట్టి మన దేశం కనుక ఓపెన్ ఎకానమీ అయితే ఇక్కడ కేవలము వస్తువులు సేవలే కాకుండా ఈ మేనేజీరియల్ టెక్నిక్స్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా మనం పొందవచ్చును. అంటే ఏమవుతుంది? ఒక విదేశీ సంస్థ వచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ మేనేజ్మెంట్ అంతా చూసేది కూడా ఆ విదేశీ సంస్థనే. అయితే ఆ విదేశీ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశంలో ఉత్పత్తి జరుగుతూ దాంట్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా భారతదేశానికి చెందిన ఉద్యోగులు అయినప్పటికీ కూడా ఈ మేనేజరియల్ టెక్నిక్స్ అనేవి ఆ సంస్థకు సంబంధించిన విధంగానే నడుచుకోవాలి. తద్వారా ఏం జరుగుతుంది? ఆల్రెడీ వారు అభివృద్ధి చెంది ఉన్న దేశం కాబట్టి అభివృద్ధి చెంది ఉన్న దేశానికి సంబంధించిన మేనేజరియల్ టెక్నిక్స్ మన దేశంలో ఉపయోగించడం వలన ఆ సంస్థ వృద్ధి చెందుతుంది. అటువంటి సంస్థలు వృద్ధి చెందుతాయి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి.
కాబట్టి ఓపెన్ ఎకానమీ అంటే కేవలం వస్తువుల ఉత్పత్తి మాత్రమే కాదు, కార్యనిర్వాహక మార్పిడి, మేనేజీరియల్ ఎక్స్చేంజ్. అంటే అక్కడ నుంచి వచ్చిన వారు ఇక్కడ మన వారికి సరైన శిక్షణ ఇచ్చి, మేనేజ్మెంట్లో తర్ఫీదు ఇచ్చి, ఆ సంస్థను అద్భుతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్పడమే ఈ నిర్వాహక మార్పిడి అంటారు. క్లియర్? అలాగే సాంకేతికత బదిలీలు. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా ఈ టెక్నాలజీ అనేది మనం వాడుకుంటున్నాం. భారతదేశంలో కూడా మనం వాడుకుంటున్నాం. కానీ ఈ సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశాలు ఏమిటి అంటే అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు ఈ సాంకేతికతను ముందుగానే అభివృద్ధి చేసుకొని ఆ సాంకేతికతను అమలుపరచడం వలన వారు అభివృద్ధిని మరింత వేగంగా సాధించగలిగారు. అయితే ఆయా దేశాల్లో ఆ దేశం సాంకేతికత మొదలుపెట్టినప్పుడు ఎటువంటి సాంకేతికత ఉందో ఆ సాంకేతికతను మనం ఆ తర్వాత దిగుమతి చేసుకోవడం జరిగింది. సో వారి దగ్గరున్న పాత సాంకేతికత మన దగ్గరకు వచ్చి మనం దాన్ని అమలు చేసే సమయానికి వారు సాంకేతికతంగా మరింత అభివృద్ధి చెందారు. అంటే ఏమిటి? మన దగ్గరన ఈ దాన్ని ఏమంటారంటే దాన్ని ఓల్డ్ టెక్నాలజీ అంటారు. క్లియర్? ఓల్డ్ టెక్నాలజీ అంటారు. ఈ పాత టెక్నాలజీని ఉపయోగించడం వలన రిజల్ట్స్ కూడా పరిమితంగానే వస్తాయి. సో మనమేమో ఈ అబ్సొల్యూట్ టెక్నాలజీ అంటారు. అబ్సొల్యూట్ టెక్నాలజీని మనం ఉపయోగించడం వలన రిజల్ట్స్ పరిమితంగా వస్తాయి. కానీ ఆయా దేశాలు అప్పటికీ సాంకేతికతంగా మరింత ముందుకెళ్ళాయి. మరి మనకి ఏం కావాలి ఇక్కడ? ఆ సాంకేతికతను మనం కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో విధానాలు కూడా మళ్ళీ మనకు మార్పులు జరిగాయి. అంటే ఎంతకాలం మనం విదేశాలపై ఆధారపడతాం? ఈ మేనేజరియల్ స్కిల్స్ కావచ్చు, టెక్నికాలిటీస్ కావచ్చు, ఎంతకాలం ఆధారపడతామో మనది మనకు డెవలప్ చేసుకోవాలి కదా. క్లియర్? అలాగే అన్ని ఇతర రకాల వస్తువులు మరియు సేవలు ఇవన్నీ కూడా మనకు ఓపెన్ ఎకానమీలో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే ఓపెన్ ఎకానమీ అనగానే కేవలము వస్తువులు ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే కాకుండా నిర్వాహక మార్పిడి అనేది జరుగుతుంది, సాంకేతిక బదిలీలు అనేది జరుగుతాయి. మరి ఒక విదేశీ సంస్థ వచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ విదేశాల్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి ప్రవేశపెడతారే తప్ప పాత టెక్నాలజీని తీసుకొచ్చి వారు ప్రవేశపెట్టరు. ఎందుకంటే అది విదేశీ సంస్థ, ఒక ప్రైవేటు సంస్థ. ఆ సంస్థ ఎప్పుడు కూడా లాభాలు ఆర్జించాలన్న ఉద్దేశంతోనే ముందుకు వస్తాయి తప్ప అది సేవల గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తాయి అన్న విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. క్లియర్? అలాగే క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏమిటి అంటే ఈ క్లోజ్డ్ ఎకానమీలో అంతర్జాతీయ వాణిజ్యము అలాగే ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ అనేవి ఏది ఉండదు. సో ఆ విధంగా మీరు చూడండి, ఎక్స్పోర్ట్ అంటే ఏమిటి అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు ఏ ఫారిన్ కంట్రీ. అంటే మన దేశంలో ఉన్న వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఇతర దేశాలకు అమ్మితే దాన్ని ఎగుమతి అని, ఇతర దేశాల్లో ఉన్న వస్తువుల్ని కానీ సేవల్ని కానీ మనం కొనుక్కుంటే దాన్ని దిగుమతి అని మనం అంటాం. క్లియర్? ఈ ఎక్స్పోర్టు ఇంపోర్టు రెండు ఎక్కడైతే ఉంటాయో ఆ దేశము ఓపెన్ ఎకానమీ, అది లేని దేశము క్లోజ్డ్ ఎకానమీ. మరి మనము క్లోజ్డా ఓపెనా అంటే మనము ఓపెన్ ఎకానమీ అన్న విషయాన్ని మీరు స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలేను. క్లియర్? అలాగే అంతర్జాతీయ వాణిజ్యం అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏమిటంటే ఈ ఎగుమతులు దిగుమతులు ఉంటేనే దాన్ని అంతర్జాతీయ వాణిజ్యం అంటారు. ఉదాహరణ చూడండి, మనం ఎగుమతి చేస్తున్నాము అంటే మన దేశం నుండి సరిహద్దులు దాటించి మరో దేశానికి మనం పంపిస్తున్నాం. దిగుమతి చేసుకుంటున్నాము అంటే ఇతర దేశాల నుంచి సరిహద్దులు దాటించి మన దేశంలోకి మనం తీసుకొచ్చుకుంటున్నాం. అంటే అక్కడ అమ్మకం జరుగుతుంది, కొనుగోలు జరుగుతుంది. అలా ఉంటే దాన్ని అంతర్జాతీయ వాణిజ్యం అని, ఇంగ్లీష్లో దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అని అంటారు. ఇస్ దట్ ఓకే? ఎగ్జాంపుల్ అడుగుతారు, ఎక్స్పోర్ట్లో ఏం జరుగుతుంది అంటారు.
అంటే మన దేశానికి చెందిన వస్తువుల్ని సేవల్ని ఇతర దేశాలకు అమ్మడం జరుగుతుంది. దిగుమతి అంటే ఏమిటి? ఇతర దేశాలకు చెందిన వస్తువుల్ని సేవల్ని మనం కొనుక్కుంటే అది జరుగుతుంది. మరి అంతర్జాతీయ వాణిజ్యం అంటే ఏమిటి? ఎగుమతులు దిగుమతులు రెండు ఉంటేనే దాన్ని అంతర్జాతీయ వాణిజ్యం అని అంటారు. క్లియర్? నెక్స్ట్. సో ఈ విధంగా మనం పాయింట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా మనం ముందుకెళ్తే, రాసుకుంటున్నారు కదా, ప్రతి పాయింట్ రాసుకోండి. ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ చూసే ప్రయత్నం చేద్దాం, రైట్? అలాగే కొన్ని క్వశ్చన్స్ మనం ఇంగ్లీష్లో కూడా చూద్దాము, నథింగ్ టు వరీ. లిబరలైజేషన్కు సంబంధించి, సరళీకరణకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన 3 స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మనం గుర్తించాలి. లిబరలైజేషన్ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ పాలసీ చేంజెస్, అంటే విధానాల మార్పు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ లిబరలైజేషన్ వల్ల ఏం జరుగుతుంది? ఈ స్టేట్మెంట్ ప్రకారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మనము మూసివేస్తున్నాం. అంటే ఎగుమతులు దిగుమతులు లేకుండా లిబరలైజేషన్ ప్రకారంగా మనం ఒక ఆర్థిక వ్యవస్థను క్లోజ్ చేస్తున్నాము అని స్టేట్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సరళీకరణలో భాగం ఏమిటి అంటే, రిజిడ్గా ఉన్న అంశాలని తొలగించి మనం చాలా ఫ్లెక్సిబుల్ చేస్తున్నాం. కాబట్టి ఈ క్లోజ్డ్ అనేది తప్పు. ఎగ్జామ్లో ఇటువంటి వర్డ్స్ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే మిగతా స్టేట్మెంట్ అంతా కూడా కరెక్టే. అక్కడ క్లోజింగ్ అనే బదులు ఓపెన్ అని కనుక వచ్చుంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి పరీక్షలో మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతి పదాన్ని కూడా పూర్తి ఏకాగ్రతతో మీరు చదవాలి. చదివితే మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఏ అనేది తప్పు అని మనకు తెలిసిపోయింది. క్లియర్? మీరు ఏ అని మీకు ఎప్పుడైతే తప్పు అని తెలిసిపోతుందో, ఒక్కసారి మీరు ఆప్షన్ కనుక చూస్తే ఏ ఎక్కడైతే ఉందో అది మన ఆన్సర్ కాదు. మరి ఏ తప్పు అన్నప్పుడు, ఏ ఎక్కడైతే ఉందో అది మన ఆన్సర్ కాదు అన్నప్పుడు, మీరు ఇక్కడ ఒక దెబ్బకు 3 పిట్టలు, 2 పిట్టలు కాదు. సో ఒక దెబ్బకు 3 పిట్టలు అంటే మీరు ఒక్క స్టేట్మెంట్ చదవడం వలన ఇక్కడ 3 ఆప్షన్స్ మీరు పక్కకు తీసేశారు. ఇక మిగిలింది మీకు 2 B అండ్ C అంతే. అంటే ఈ స్టేట్మెంట్ B, స్టేట్మెంట్ C చదవకుండానే మీరు ఇక్కడ ఆన్సర్ గుర్తించవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. అదంతా మీకు ప్రాక్టీస్తో వస్తుంది. నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో కండి. మీరు ఎగ్జామ్లో చాలా ఈజీగా మీరు అసలు ఇబ్బంది లేకుండా మీరు ఆన్సర్స్ మీరు గుర్తించవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నలో నేను 3 స్టేట్మెంట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్మెంట్ చదవగానే ఆ స్టేట్మెంట్ తప్పు అని తెలిసినప్పుడు ఆప్షన్స్కి వెళ్ళి ఆ స్టేట్మెంట్ ఎక్కడుందో వాటిని నేను తీసేస్తే నాకు 3 స్టేట్మెంట్స్ ఎగిరిపోయాయి. ఒక దెబ్బకు 3 పిట్టలు ఎగిరిపోయినాయి అంతే. సో నాకు మిగిలింది సో ఒకే ఒకటి ఆప్షను, డైరెక్ట్గా దాన్ని బబుల్ చేసుకుంటే మనకు మార్క్ వచ్చేస్తుంది. దాట్స్ ఇట్. అయితే మనకు అండర్స్టాండింగ్ గురించి మరి ఈ స్టేట్మెంట్ బి కరెక్టా కాదా, సి కరెక్టా కాదా అని మనం చూద్దాం. ఇక్కడ లిబరలైజేషన్లో ఏమవుతుందంటే, ఇట్ మేక్స్ ద నేషన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్ అండ్ కన్జంప్షన్ డ్రివెన్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, కాబట్టి స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. ఇస్ దట్ ఓకే? అలాగే ఈ సరళీకరణ ద్వారా ప్రైవేటు అలాగే విదేశీ పెట్టుబడులు అనేవి పెరుగుతాయా తగ్గుతాయా? లిబరలైజేషన్లో పెరుగుతాయి, సరళీకరణలో పెరుగుతాయి, ఓపెన్ ఎకానమీలో పెరుగుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. సో బి అండ్ సి చదివాము, 2 కూడా కరెక్టే అని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ బి అని మనం గుర్తించవచ్చు. దట్స్ ఇట్. కాబట్టి ఎగ్జామ్లో మరి క్వశ్చన్ ఇచ్చాడు, 3 స్టేట్మెంట్లు 4 స్టేట్మెంట్లు అని మీరు ఏమీ కంగారు పడవద్దు. కంగారు పడితే అనవసరంగా టైం వేస్ట్. ఆమె క్లియర్? సో నేను చెప్పిన ఈ టెక్నిక్స్ మీరు ఫాలో కండి, మీకు చక్కగా ఆన్సర్ మీరు గుర్తించవచ్చును. సో మన ఆన్సర్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 2 మన ఆన్సర్. క్లియర్? సో స్టేట్మెంట్ ఏ ఎందుకు రాంగు అంటే, చేంజెస్ ఎయిమ్డ్ ఎట్ క్లోజింగ్ ద కంట్రీస్ ఎకానమీ అన్నాడు, కాబట్టి అది తప్పు. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి డెఫినెట్గా బి అండ్ సి. దాట్స్ ఇట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ గుర్తించి అక్కడ చక్కగా బబుల్ చేస్తే మార్కులు వస్తాయి.
ఈ విధంగా ప్రిపేర్ అవుతే మంచి ఉద్యోగం వస్తుంది, అంతే. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనల్ని కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. దాంట్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1991 ఆర్థిక సంస్కరణల వరకు భారతదేశం అనేది క్లోజ్డ్ ఎకానమీ. అవునా? మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా ఈ పాయింట్? సో 91 ఆర్థిక సంస్కరణల వరకు భారతదేశము క్లోజ్డ్ ఎకానమీ. తప్పు కదా స్టేట్మెంట్? కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది తప్పు. కాబట్టి ఓన్లీ ఏ అనేది మన ఆన్సర్ కాదు. ఈజ్ దట్ ఓకే? అలాగే ఇక్కడ బోత్ ఏ అండ్ బి అనేది కూడా మన ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తప్పు అనుకున్నాం కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది తప్పు. అయితే మన ఆన్సర్ ఆప్షన్ 2 అవ్వచ్చు, అంటే బి ఒకటి మాత్రమే కరెక్ట్ అయి ఉండొచ్చు. లేదా ఆప్షన్ 4లో ఏ బి 2 కూడా తప్పు అనేది రావచ్చు. అది ఏమిటి అంటే 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత మాత్రమే భారతదేశం బహిరంగ ఆర్థిక వ్యవస్థగా మారింది. అవునా? అంతకుముందు కాదా? అంటే ఈ స్టేట్మెంట్ కూడా తప్పు మనం నేర్చుకున్న ప్రకారంగా. అంటే మనకు ఈ నాలెడ్జ్ అనేది మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. భారతదేశం ముందు నుంచి కూడా ఓపెన్ ఎకానమీ. క్లియర్? 1991 వరకు క్లోజ్డ్ ఎకానమీ అనేది తప్పు. 1991 తర్వాత మాత్రమే ఓపెన్ ఎకానమీ అయింది అనేది కూడా తప్పు. ముందు నుంచి కూడా మనది ఓపెన్ ఎకానమీ కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ తప్పే. కాబట్టి డెఫినెట్గా మన ఆన్సర్ వచ్చేసి నైదర్ ఏ నార్ బి. దట్స్ ఇట్. క్లియర్? సో ఈ విధంగా మనం కనుక ముందుకెళ్తే మనం చక్కగా ఆన్సర్ గుర్తించవచ్చును. అప్పుడు మనకు మార్కులు వచ్చేస్తాయి. ఈజ్ దట్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అంటే ఈ పరీక్షలో మీరు ఈ సమాధానాన్ని గుర్తించినప్పుడు మీరు ఎంజాయ్ చేయగలిగాలి. టెన్షన్ పడుతున్నాము అంటే అక్కడ మనం వీక్ అయిపోతున్నాం. రైట్? కాబట్టి మీరు బాగా నేర్చుకోండి. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో కండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. అంతే. రైట్? చక్కగా అద్భుతమైన ఉద్యోగం చేసుకుంటూ మీరు ఉండొచ్చు. అలాగే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్. క్లియర్? ఇది స్టేట్మెంట్ కాదు, ఇది ముందుకు ఈ ప్రశ్నకు సంబంధించిందే ఇంగ్లీష్ వర్షను ఆల్రెడీ మనం చూసేసాం. రైట్? నెక్స్ట్ ఇక భారతదేశంలో ఈ సరళీకరణ ప్రక్రియ తీవ్ర మాంద్యానికి దారితీసింది. కారణం ఏమిటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. క్లియర్? చూడండి, మనకు 1980 దశకం నుంచి కూడా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రయత్నించారు. వారి తర్వాత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా ప్రయత్నించారు. కాకపోతే రాజీవ్ గాంధీ గారి టైంలో ఈ ఆర్థిక సంస్కరణల గురించి చాలా విధంగా చర్చిస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్న సమయంలో ఏం జరిగిందంటే బోఫోర్స్ కుంభకోణం అనేది వచ్చింది. బోఫోర్స్ స్కాండల్ అనేది అంటే భారతదేశానికి స్వీడన్ దేశానికి జరిగిన ఈ రక్షణ ఒప్పందం ద్వారా ముడుపులు అనేవి భారీగా చేతులు మారాయి. దాంట్లో కాంగ్రెస్ నేతలు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక ఆరోపణ. సో అది దేశాన్ని పూర్తిగా కుదిపేసింది. అంటే ఇంత అన్యాయము అక్రమము జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఈ ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు అనేది ప్రతిపక్షాల వాదన. ఇక ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రభుత్వానికి నిలదీయడం వలన 1989 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆ విషయం మనకు తెలుసు. సో ఒక ముఖ్య కారణం ఏమిటి అంటే బోఫోర్స్ కుంభకోణం. అంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి అని ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సఫలీకృతం కాలేదు. దానికి ముఖ్య కారణము బోఫోర్స్ స్కాండల్, బోఫోర్స్ కుంభకోణం అన్న విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? అయిపోయింది కదా? ఇదొక పాయింట్. అదే సమయంలో ఏం జరిగింది అంటే చూడండి, కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇక్కడ మనకు 89లో విపి సింగ్, ఆ తర్వాత చంద్రశేఖర్, ఆ తర్వాత 1991 నుంచి పివి నరసింహారావు వచ్చారు. మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఆర్థిక మాంద్యం వచ్చిందా అంటే కాదు.
అంతకంటే ముందు నుంచి కూడా మనం ఆర్థిక మాంద్యాన్ని మనం ఎదుర్కొన్నాం. పరిస్థితులు ఎంత దారుణంగా అయ్యాయి అంటే ఎస్పెషల్లీ 1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. మరి సోవియట్ యూనియన్ ఎక్కడో ఉంది కదా, ఆ దేశం విచ్ఛిన్నం అయితే మన ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం ఎందుకు అంటే ఈ సోవియట్ యూనియన్ అనేది భారతదేశానికి అతి నమ్మకమైన మిత్రదేశం. సో మన ఎగుమతులు దిగుమతులు అక్కడి నుంచి బాగా జరిగేవి. మరి ఒక దేశానికి ఇంకో దేశానికి ఉన్న ఈ సంబంధం వలన మరి ఈ వాణిజ్య సంబంధాలు ఇది బలపడతాయి లేదా బలహీనపడతాయి. అందుకే 1991 వరకు కూడా భారతదేశము అమెరికా దేశంతో వాణిజ్యపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ ఈ సోవియట్ యూనియన్తో ఉన్నంత బలంగా లేవు. మరి అప్పట్లో ఇటు ఒక పక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఒక పక్క యుఎస్ఎస్ఆర్, ఈ రెండు బలమైన దేశాలుగా ఉన్నాయి. ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ రెండు దేశాలు గుప్పిట్లో పెట్టుకున్నాయి. కాబట్టి కొన్ని దేశాలు సోవియట్ యూనియన్కు సపోర్ట్ చేస్తే కొన్ని దేశాలు అమెరికాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. క్లియర్? ఆ క్రమంలో ఏర్పడిందే నాన్ అలైన్డ్ మూమెంట్ అని 1961 సంవత్సరంలో. అప్పుడు భారతదేశం ఎక్కడుందంటే భారతదేశము సోవియట్ యూనియన్ వైపు ఉంది, చాలా దేశాలు అమెరికా వైపు ఉంటే ఇంకా మిగతా దేశాలన్నీ కూడా సోవియట్ యూనియన్ వైపు ఉన్నాయి. సో ఆ విధంగా కొనసాగిన ఈ మైత్రి బంధం అనేది హఠాత్తుగా బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే ఆ దేశం విచ్ఛిన్నం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? కాబట్టి భారతదేశం లాంటి దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాయి. అప్పటి నుంచి భారతదేశము అమెరికాతోని సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూ వాణిజ్యపరమైన బంధాలని మరింత బలపరుచుకుంటూ మనం ముందుకెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అంతా ప్రభుత్వమే శాసిస్తాను అంటే కుదరదు. సరళీకరణ రావాలి, ప్రైవేటీకరణ రావాలి, అలాగే ప్రపంచీకరణ వస్తేనే భారతదేశం ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయమే ఈ ఆర్థిక సంస్కరణగా మనం చెప్పవచ్చు. ఇక వారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనం ఎక్కువగా దిగుమతుల మీద మనం ఆధారపడతాం. ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. అంటే ఏమిటి? మనకు వచ్చేది తక్కువ, మనం చెల్లించేది మాత్రం ఎక్కువ. ఎందుకంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. మనకు దిగుమతులు ఎక్కువ ఉన్నాయి అంటే మన చెల్లింపులు ఎక్కువ ఉండాలి. అయితే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏమైంది అంటే దిగుమతులు మరీ పెరిగిపోయి ఎగుమతులు మరీ తగ్గిపోయాయి. కాబట్టి మన చెల్లింపుల విషయంలో బాగా మనకు తేడా వచ్చేసింది. అలాగే మిత్రదేశమైన ఈ సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవడం వలన ఆర్థికపరమైన ఇక్కడ ఒత్తిడి అనేది భారతదేశం మీద బాగా పెరిగిపోయింది. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఉన్న డబ్బులు ఏమైతే ఉన్నాయో 2 వారాలు మనం దిగుమతి చేసుకుంటే 2 వారాలకు మన చెల్లింపులకే సరిపోతాయి. అంటే 3వ వారం వచ్చిన తర్వాత దిగుమతి ఏదైనా వచ్చింది అంటే మనం చెల్లించే పరిస్థితులు లేవు. మరి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, దిగుమతులు ఎందుకు అని. మరి దిగుమతులు లేకపోతే మన దగ్గర లేని వస్తువుల సంగతి ఏమిటి, లేని సేవల సంగతి ఏమిటి? కాబట్టి ఖచ్చితంగా మనం దిగుమతుల మీద ఆధారపడి ఉంటున్నాం. క్లియర్? కాకపోతే అంతకుముందు పంచవర్ష ప్రణాళికల్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రిలయన్స్ అని మాట్లాడినప్పటికీ మనం పూర్తి సెల్ఫ్ సఫిషియన్సీ, పూర్తి సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం సాధించలేదు. కాబట్టి ఇక్కడ ఏం కావాలి? మనకు ఈ ఆర్థిక మాంద్యం నుండి మనం గట్టెక్కాలి అంటే అక్కడ IMF నుండి కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి కానీ, ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మనం నిధులు పొందాలి. మరి నిధులు పొందాలి అంటే వారికి అక్కడ ఏదైనా తాకట్టు పెట్టాలి. ఏం తాకట్టు పెడతాము? బంగారాన్ని తాకట్టు పెట్టి మనకు కావలసిన డబ్బుల్ని మనం ప్రస్తుతానికి తెచ్చుకున్నాం. కానీ అది సరిపోదు. కాబట్టే అక్కడ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే ఇక్కడ మన దేశ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేసి ఇక్కడ LPGని ప్రవేశపెట్టి విదేశీ సంస్థల్ని మన దేశానికి ఆహ్వానించాలి. అలాగే మన దేశంలో ఉన్న ఈ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిని అప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడైతే పాలు పంచుకుంటున్నాయో ఏ రంగాల్లో అయితే వాటిని అడుగుపెట్టనివ్వలేదో ఆ రంగాలలోకి వీటిని అడుగుపెట్టనివ్వాలి. అందుకే నేను మీకు చెప్పాను, టెలికాం రంగం కావచ్చు,
విమానయాన రంగం కావచ్చును, ఇన్సూరెన్స్ రంగం కావచ్చును, ఇవన్నీ కూడా కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమయ్యి ఉంటే ఈ 1991 ఆర్థిక సంస్కరణలు జరిగిన తర్వాత వీటన్నిటిలోకి కూడా ఈ ప్రైవేటు వారి పెట్టుబడి వచ్చింది, విదేశీ సంస్థల పెట్టుబడి వచ్చింది. దాన్నే మనం ప్రైవేటీకరణ అంటాము, దాన్నే మనము ఇది సరళీకరణ అంటాము. దీని ద్వారా ఇతర దేశాలతో మన సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం వలన దాన్నే ప్రపంచీకరణ అంటాము. ఈ విషయాలన్నీ కూడా మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అయితే 1991 సంవత్సరంలో ఇక ఆల్రెడీ ఉన్న అమెరికా, హఠాత్తుగా పడిపోయిన సోవియట్ యూనియన్, అప్పటి వరకు 2 దేశాలు ఏలుతూ ఉంటే ఒక దేశ వ్యవస్థ పడిపోవడం వలన అమెరికా ఏకైక సూపర్ పవర్ దేశంగా అక్కడ ఆ స్థానాన్ని అది పొందగలిగింది. క్లియర్? అలాగే ఈ IMF నుండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి, ఇటువంటి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలను స్వీకరించడానికి అవసరమైన నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమాలను నెరవేర్చవలసి ఉంది. ఏమిటి? అక్కడ ఏదోటి తాకట్టు పెట్టాలి. మన దేశానికి సంబంధించిన, మన దేశం దగ్గర బంగారాన్ని మనం తాకట్టు పెట్టి అప్పటి పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మనము ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఆర్థిక సంస్కరణలో భాగమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అప్పులు చేయవలసిన అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా కూడా అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు. కానీ తీసుకున్న అప్పుల్ని ఎక్కడ వినియోగిస్తున్నాము, తద్వారా మనం ఏమి సాధిస్తున్నాము, అలాగే తీసుకున్న అప్పుల్ని వడ్డీతో సహా మనం ఎలా చెల్లిస్తున్నాము అనే అంశాలు ఇక్కడ చాలా 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 ముఖ్యమైన విషయము మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. క్లియర్? అలాగే ఫాలో అవుతున్నారు కదా? రైట్. సో కాబట్టి ఈ 1991లో జరిగిన ఆర్థిక మాంద్యమే భారతదేశము, అప్పుడు ఉన్న ప్రధానమంత్రి, అప్పుడు ఉన్న ఫైనాన్స్ మంత్రి వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ప్రతిపక్షాలు విమర్శించినా ఆ విమర్శలకు భయపడి వెనక్కి వెళ్లకుండా వాటి రూపకల్పన చేసి అమలుపరిచి వాటికి సంబంధించిన లక్ష్యాలను సాధించడం అనేది జరిగింది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1991 సంవత్సరంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లం రావడం వలన, ఆర్థిక మాంద్యం అనేది రావడం వలన అక్కడ భారతదేశం అనేది ఆర్థిక సంస్కరణలకు వెళ్ళింది. క్లియర్? కరెక్టే కదా? ఇది స్టేట్మెంట్ కరెక్టేనా? మళ్ళీ చదవండి. In 1991, the balance of payment led to the economic crisis and it prompted India to go for the economic reforms. అంటే మనం ఎకానమిక్ రిఫార్మ్స్కి పోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే 1991 సంవత్సరంలో ఏర్పడ్డ భయంకరమైన ఆర్థిక మాంద్యం. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఇంత జనాభా ఉంది మన దగ్గర, దిగుమతులకు చెల్లించడానికి కేవలం 2 వారాలకు సంబంధించిన డబ్బు మాత్రమే ఉంది. 2 వారాలు అయిపోతే చేతిలో చిల్లిగవ్వలేదు. మరి అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము? ప్రభుత్వం ఆ సమయంలో సరైన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయి మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం సాధించాలి అంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అవన్నీ కాకూడదు అని సాహసోపేత నిర్ణయం తీసుకుంది ఆనాటి ప్రభుత్వము. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. క్లియర్? అలాగే ద డిజల్యూషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ అంటే 1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడం కూడా ఒక కారణం కాదు. డిజల్యూషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఇన్ 1991 was not a reason for the introduction of the LPG. అంటే భారతదేశంలో ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది ప్రవేశపెట్టడానికి ఒక కారణం 1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడం కాదు అంటున్నాము ఇక్కడ. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రకారంగా
మనకున్న వాణిజ్య బంధం అనేది అక్కడ చాలా వరకు దెబ్బతింది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడం వల్ల. కాబట్టి ఆర్థిక మాంద్యం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడం కూడా మనము ఈ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఒక కారణము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ నాట్ అనే స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఇది తప్పు. క్లియర్? సో బి అనేది తప్పు, బోత్ ఏ అండ్ బి అనేది తప్పు, నైదర్ ఏ నార్ బి అనేది తప్పు, ఓన్లీ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఇది మన ఆన్సర్. క్లియర్? సో నేను ఈ విధంగా డెలిబరేట్గా క్వశ్చన్స్ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పదాన్ని చదవాలి. ఒకవేళ మీరు చదివేటప్పుడు ఈ నాట్ అనే పదాన్ని కనుక మీరు చదవకపోతే మీనింగ్ మొత్తం మారిపోతుంది. ఐఎమ్ క్లియర్? సో నౌ యు గాట్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఏ ఓన్లీ అనేది మన ఆన్సర్. రైట్? అలాగే మనం ఇక్కడ చూద్దాం. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. ఆ ప్రశ్న ఏమిటంటే క్రింది వాటిలో 1991 సంస్కరణల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఏది? అంటే మరి సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఆ సంస్కరణల ప్రభావం అనేది స్పష్టంగా కనిపించాలి. ఆ ప్రభావం ఏది ఈ కింది వాటిలో? రైట్? విదేశీ పెట్టుబడులు అనేది పెరిగాయి, అవునా కాదా? కాబట్టి ఇది స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళడము, ఈ రెండు కూడా కరెక్టే. విదేశీ పెట్టుబడులు వచ్చాయి, ఇక మనం సర్వీస్ సెక్టర్ వైపు ఎక్కువగా వెళ్ళాము. ఆ ప్రభావము ఈ 1991 సంస్కరణల ద్వారా స్పష్టంగా కనిపించింది. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా అదే ఆన్సర్ కావాలి. అది ఏమిటి అనేది మనం ఒకసారి చూద్దాము. దట్స్ ఇట్, బోత్ ఏ అండ్ బి. రైట్? మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే మళ్ళీ నేను చెప్తున్నానని మీరు మళ్ళీ అనుకోకుండా, రైట్? నా రిక్వెస్ట్ ఏమిటంటే ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. ప్రతి ప్రశ్న కూడా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. జాగ్రత్తగా ఆన్సర్ చేయడం అంటే ఏకాగ్రతతో ప్రశ్నను చదవాలి, మైండ్ అంతా అక్కడే ఉండాలి. ఏ ప్రశ్న అయితే చదువుతున్నామో ఆ ప్రశ్న మీద మాత్రమే మనసు ఉండాలి తప్ప ఆ ప్రశ్నకు సంబంధించిన ఇతర అంశాలపైన దృష్టి మరలకూడదు. అంత ఏకాగ్రత ఉంటేనే మీరు సరైన సమాధానాన్ని మీరు గుర్తిస్తారు. క్లియర్? ఇది కూడా ఆ ప్రశ్నకు సంబంధించిన ఇంగ్లీష్ వర్షనే. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇంకో ప్రశ్న. రైట్? సో ఎన్ని ప్రశ్నలు చేసుకుంటే మనకు అంత అడ్వాంటేజ్. అందుకే నేను మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏమని, వీలైనన్ని ప్రశ్నలు మీరు చేయండి. మార్కెట్లో దొరికి ఏదైనా మంచి పుస్తకం తీసుకోండి, ఆన్లైన్లో ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ ఉంటే చేయండి, అలాగే పాత ప్రశ్న పత్రాలు చూడండి. క్లియర్? ప్లస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. సో అన్నీ మీకు నేను చెప్పేశాను. కాబట్టి సో మీకు కావలసిన ప్రకారంగా మీరు మౌల్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళండి. సో ఈ క్రింది వాటిలో ఆర్థిక సరళీకరణ యొక్క ప్రతికూల పరిణామాలు ఏవి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. 1991 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతాము అన్నప్పుడు ప్రతిపక్షాలు కానీ కొంతమంది మేధావులు కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి అన్ని మంచి పనులు జరిగితే మరి విమర్శించడం ఎందుకు అంటే అక్కడ జరిగే మంచి పనులతో పాటుగా లాభాలతో పాటుగా కొన్ని ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. క్లియర్? అవి ఏమిటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఉన్న మన ఈ ప్రశ్న ఏమిటంటే క్రింది వాటిలో ఆర్థిక సరళీకరణ యొక్క ప్రతికూల పరిణామాలు ఏవి? అనుకూల పరిణామాలు ఏమనుకున్నాం మనం? పెట్టుబడులు వస్తున్నాయి, సేవా రంగం పెరిగిపోతుంది, కాబట్టి భారతదేశం అనేది అభివృద్ధిలో సాగుతుంది, మంచిది, గుడ్, అది మనకు కావాలి. కానీ ప్రతి అంశానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటే ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటే అనుకూల పరిస్థితులు తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలుపరచాలి అంటే డెఫినెట్గా దాంట్లో కొన్ని ప్రతికూల అంశాలు ఉంటాయి. అంటే కొన్ని ప్రతికూల అంశాలు ఉండడం వలన ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా మనం ఆపలేము. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఖచ్చితంగా. క్లియర్? కాబట్టి విధానాలు మనం అమలుపరిచినప్పుడు
ఇది ఎక్కువ మందికి లాభం జరిగే విధంగా ఉంటే ఆ విధానాల్ని అమలుపరచాలి. ప్రతికూల అంశాలు ఏమైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి ఈ ప్రతికూల ప్రభావం అనేది ఎక్కువగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం చేయవలసిన పని. అందుకే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాల పారు విమర్శిస్తారు. అది ప్రజాస్వామ్యంలో సహజము. విమర్శించాలి, విమర్శిస్తేనే అక్కడ ప్రభుత్వానికి తప్పు ఏమిటో తెలిసొస్తుంది. కానీ ఇక్కడ కావాల్సింది ఏమిటి? ప్రతి విధానాన్ని విమర్శించడం వలన అమలు చేయడంలో జాప్యం అనేది ఏర్పడుతుంది. ఆమె క్లియర్? సో ఇక్కడ మన ప్రశ్నకు సంబంధించి ఆర్థిక సరళీకరణ యొక్క ప్రతికూల పరిణామాలు ఏవి అన్నప్పుడు, భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దారితీసింది. అంతే కదా మరి ఇక్కడ సరళీకరణ అన్నప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తాయి, తద్వారా మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. అది కరెక్ట్. కానీ ఇది ప్రతికూల అంశమా ఇది అంటే కాదు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ప్రతికూల అంశం కాదు, ఇది అనుకూల అంశము, సానుకూల అంశం. కాబట్టి మీరు ప్రశ్న చదివేటప్పుడు ప్రతికూల పరిణామాల గురించి అడిగారా, అనుకూల పరిణామాల గురించి అడిగారా అనేది మీకు తెలియాలి. స్టేట్మెంట్ ఏ కరెక్టే, కానీ అది అనుకూలం. కానీ అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రతికూలం అని అడిగాడు. కాబట్టి ఈ అనుకూలంగా ఏదైతే ఉందో అది తప్పు. స్టేట్మెంట్ ఏ తప్పు. కాబట్టి ఇక్కడ మరి బి అండ్ సి రెండు అక్కడ మనకు మిగిలాయి. రైట్? సో దాంట్లో ఏది కరెక్ట్ అనేది మనం చూద్దాం. రైట్? ఆల్రెడీ బి అనేది నేను పక్క పెట్టేశాను. సారీ, ఆప్షన్ 3 పక్కకు పెట్టాను, ఆప్షన్ 1 కూడా పక్కకు పెట్టాను. ఎందుకు అనేది మీకు తెలుసు. అలాగే ఈ ప్రతికూల పరిణామం ఏమిటంటే, సరళీకరణతో పరిశ్రమలు విస్తరిస్తాయి కదా, దాంతో పాటుగా పెట్టుబడులను ఆకర్షించేటందుకు నిబంధనలను సడలించడం వల్ల పర్యావరణ ప్రభావానికి దారితీసింది. అవునా కదా? ఇప్పటికీ కూడా మనకు అదే ప్రాబ్లం మన ఇక్కడ. సో ఇండస్ట్రీలు బాగా పెరగాలి అన్న ఉద్దేశంతో, విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించాలి అన్న ఉద్దేశంతో నిబంధనలు సడలించాము. అది పర్యావరణానికి ప్రతికూలంగా మారింది. ఇది ప్రతికూల పరిణామం. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. ఈజ్ దట్ ఓకే? వెరీ 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 ఇంపార్టెంట్. పరిశ్రమలు వచ్చాయి, గుడ్, బాగానే ఉంది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, మౌలిక వసతులు పెరిగాయి, కానీ వాతావరణం పైన అది ప్రతికూల ప్రభావం చూపించింది. ఎందుకంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంటే అడవుల్ని నరికి పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అడవుల్ని నరికితే, పచ్చదనాన్ని తీసేస్తే మన భూమికి అది మంచిదా, మన పర్యావరణానికి మంచిదా, ఈ పర్యావరణ సమతుల్యం అనేది దెబ్బతిన్నదా అన్న ప్రశ్నలు కనుక చూస్తే వాటికి అన్నిటికీ సమాధానం అవుననే వస్తుంది. కాబట్టి అది ప్రతికూలమైన అంశము. ఈ ప్రశ్నకు స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. ఇక స్టేట్మెంట్ సి ప్రకారంగా ఆదాయ అసమానతలు మరియు సామాజిక అసమానతలు, ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు జనాభా అంతటా సమానంగా పంపిణీ చేయబడలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం నిన్న క్లాస్లోనే మనం మాట్లాడుకున్నాము, ఈ సమానంగా జరగలేదు కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకొచ్చాం. క్లియర్? అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ, పరిశ్రమలు వచ్చాయి, అలాగే సేవారంగం విస్తరించినప్పటికీ కూడా వెనుకబడిన వర్గాల వారిని విస్మరించడం జరిగింది. ఎప్పుడైతే కొన్ని వర్గాల వారిని విస్మరిస్తారో అది ఏమిటది? ఇంక్లూజివ్ గ్రోత్ కాదు. కాబట్టి ఇది కూడా ఒక ప్రతికూల ప్రభావమే. అంటే ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్లో స్టేట్మెంట్ ఏ తప్పు అయితే స్టేట్మెంట్ బి అండ్ సి కరెక్ట్ అన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాము. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే చూడండి, ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ఇక్కడ కాన్సెప్ట్స్ అనేవి మీకు బాగా అర్థం కావాలి. అందుకే మీకు సబ్జెక్ట్ అంతా కూడా విడమరిచి నేను చెబుతున్నాను. మీరు ఎక్కడ తేడా రాకుండా ప్రతి ప్రశ్నకు జాగ్రత్తగా సరైన సమాధానాన్ని మీరు గుర్తించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. క్లియర్? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి ఓన్లీ. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే,
రైట్. ఫేబియన్ సోషలిజం, ఇది ఫేబియన్ సోషలిజం అంటే ఇప్పుడు నేను చెప్తాను. నేను ఇక్కడ ఫేబియన్ సోషలిజంలో ఏం జరుగుతుంది అంటే ఇది ఒక ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. ప్రశ్న చూడండి, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దోపిడీ అనేది జరుగుతుంది, తప్పు. విప్లవాత్మక పతనం అనేది జరుగుతుంది, తప్పు. ప్రజాస్వామ్యంలో క్రమబద్ధమైన మరియు సంస్కరణవాద ప్రయత్నం ద్వారా డెమోక్రాటిక్ సోషలిజం, ప్రజాస్వామ్య సోషలిజం ఉంటే దాన్ని ఫేబియన్ సోషలిజం అని అంటారు. జవహర్లాల్ నెహ్రూ గారు ముందుగా ప్రవేశపెట్టిన విధానమే ఫేబియన్ సోషలిజం. అది ప్రజాస్వామ్యంలో క్రమబద్ధంగా సంస్కరణల ద్వారా ఆ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చేసిన ప్రయత్నమే ఫేబియన్ సోషలిజం. అది దోపిడీ కాదు, అది విప్లవాత్మక పతనం కాదు, అది క్రమబద్ధమైన మరియు సంస్కరణవాద ప్రయత్నం. దేనికి? దాని ద్వారా ప్రజాస్వామ్య సోషలిజాన్ని మనం సాధించాలి అన్న ఉద్దేశంతోనే మనము ఇక్కడ నెహ్రూ గారు ఈ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అంటే ఓన్లీ బి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఫేబియన్ సోషలిజం అంటే ఏమిటి, దాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు? క్లియర్? అది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. దట్స్ ఇట్. క్లియర్? ఆ విధంగా మనం ఇంకాస్త ముందుకెళ్తూ, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ ఎకానమిక్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఏర్పరచుకున్న లక్ష్యాలు ఏవి అని ప్రశ్న. అవి ఏమిటి అంటే, ప్రొటెక్షనిజం, మన ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ ప్రజల అందరి ఇష్టాయిష్టాలని గౌరవిస్తూ ఎవరికీ ఇబ్బంది రాకుండా అందరూ ప్రజల్ని సమానంగా చూస్తూ ముందుకు వెళ్ళడమే ప్రొటెక్షనిజం. అలాగే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, అంటే దిగుమతులు మనం ఏమైతే చేసుకుంటున్నామో వాటిని మన దేశంలోనే రూపొందించడానికి తగిన వనరులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఆ వనరులు మన దేశంలోనే, ఆ వస్తువుల్ని మన దేశంలోనే ఉత్పత్తి చేయడానికి తీసుకునే చర్యలే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. మన దగ్గర వనరులు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి ఎందుకు చేసుకోవాలి? క్లియర్? దిగుమతి చేసుకుంటే మనం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకు చెల్లించాలి? వనరులు ఉన్నాయి, దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయండి, పరిశ్రమలు స్థాపించండి, వస్తువులు తయారు చేసి వాటిని ఇక్కడ ప్రజలకు అందించి ఇంకా మిగిలినప్పుడు దాన్ని ఎగుమతి చేసుకునే స్థాయికి వెళ్ళడమే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. క్లియర్? అలాగే స్టేట్ ఇంటర్వెన్షన్. సో ఆర్థిక విషయాలకు సంబంధించి ఎక్కడ ఏమైనా తేడా వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోవాలి. క్లియర్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ద్రవ్యోల్బణం వచ్చింది అంటే ప్రభుత్వం అనేది అక్కడ స్పందిస్తుంది, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ మాకు సంబంధం లేదు, మేము లిబరలైజ్ చేసేసాము, అంతా ప్రైవేటైజేషన్ అయింది కాబట్టి మాకు సంబంధం లేదు అంటే కుదరదు. స్టేట్ ఇంటర్వెన్షన్, ప్రభుత్వ జోక్యం అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. క్లియర్? ఎక్కడ ఉండాలి? సమస్య వచ్చినప్పుడు ఉండాలి అంతే, కానీ సమస్య లేనప్పుడు. ఉదాహరణకు చూడండి, ప్రభుత్వం ఏదైనా ఒక ఉత్పత్తి తయారు చేసి లేదా ప్రైవేటు సంస్థ వారు తయారు చేసిన ఉత్పత్తిని ఖచ్చితంగా మీరు కొనండి అని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదు. అది ప్రభుత్వ జోక్యం కాదది. ప్రభుత్వం అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. సమస్య వచ్చినప్పుడే స్పందించాలి తప్ప ప్రజలు అడిగిన వాటి గురించి అక్కడ వాటి మీద ప్రజల మీద బలవంతంగా రుదితే మేము ఒప్పుకోం. సో దిస్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? అలాగే లార్జ్ పబ్లిక్ సెక్టర్, అంటే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాలి అనేది ఒక నిర్ణయం. అలాగే సెంట్రల్ ప్లానింగ్, కేంద్రీకరణ, అంటే కేంద్రీకరించబడిన ప్రణాళిక. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అది సెంట్రలైజ్డ్ ప్లానింగ్.
కేంద్రంలో ఉండే కొంతమంది కూర్చొని తీసుకునే నిర్ణయాలు అప్పుడు ఆ విధంగా అమలు పరిస్తేనే ఆ విధానాలు దేశం మొత్తం సమానంగా అమలు చేయబడతాయని ఒక భావన ద్వారా ఈ సెంట్రల్ ప్లానింగ్ని మనం చేపట్టడం జరిగింది. క్లియర్? కాబట్టి ప్రొటెక్షనిజం అనేది కరెక్ట్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కూడా కరెక్ట్, స్టేట్ ఇంటర్వెన్షన్ కూడా కరెక్ట్, లార్జ్ పబ్లిక్ సెక్టర్ అనేది కరెక్ట్, సెంట్రల్ ప్లానింగ్ అనేది కరెక్ట్, ఏబిసిడీలు అన్నీ కరెక్టే. కాబట్టి డెఫినెట్గా మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. క్లియర్? సో ఈ విధంగా జరిగింది. మరి ఇది ఆన్సర్ ఏబిసిడి, దాట్స్ ఇట్. క్లియర్? సో ఈ విధంగా మనం ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే చూడండి, ఇక్కడ 1951 సంవత్సరంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా ఉక్కు, మైనింగ్, అలాగే మెషిన్ టూల్స్, వాటర్, టెలికమ్యూనికేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఎలక్ట్రికల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా జాతీయకరించబడ్డాయి. అంటే ఏమిటి? ఇక్కడ ప్రైవేట్ సంస్థలు జోక్యం చేసుకోవడానికి వీలేదు, అంతే. కానీ ఎక్కడైతే ప్రైవేట్ సంస్థలకు అక్కడ వారు అవకాశం ఇచ్చారో కొన్ని ప్రైవేట్ సంస్థలకు మాత్రమే వారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ ప్రైవేట్ సంస్థలు ఏం చేశాయి? మరి ప్రైవేట్ సంస్థ అంటేనే భారీ లాభాలు సాధించాలి కాబట్టి వారు వారికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను వారు మెరుగుపరుచుకుంటూ పోయి లాభాలని ఆర్జించడం మొదలుపెట్టారు. పోటీ ఉందా? పోటీ లేదు అక్కడ. ఎందుకంటే లైసెన్సులు ఇచ్చిందే కొంతమందికి, కాబట్టి ఆ కొంతమంది కలిసే ఆ వ్యాపారం చేసుకుంటే వ్యాపారాన్ని అంతా వారే లాభాలు పొందుతున్నారు. కానీ ఇక్కడ ప్రజలకు ధరలు, సరసమైన ధరలు రావాలి అంటే పోటీ అనేది ఉండాలి. పోటీ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఉత్పత్తిదారుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఉత్పత్తిదారుడు ఏ ధర అయితే నిర్ణయిస్తాడో ఆ ధరని వినియోగదారుడు వెచ్చించి అతను తీసుకోవాల్సిందే, వేరే దారి లేదు ఇక్కడ. క్లియర్? కానీ పోటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పోటీ ఉండడం వలన నాణ్యత పెరుగుతుంది, పోటీ ఉండడం వలన ధరలు అందుబాటులోకి వస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే 1969 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టమే ఎంఆర్టిపి చట్టము, మొనోపోలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని. అంటే ఈ ఏకచక్రాధిపత్యంగా సాగించే ఈ వ్యాపారాలు ఏమైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి తీసుకొచ్చిన ఈ చట్టమే ఎంఆర్టిపి చట్టం. ఈజ్ ఇట్ ఓకే? అయితే ఆ తర్వాత కాలంలో ఎంఆర్టిపి చట్టాన్ని రద్దు చేసి కంపెనీస్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. అది ఏమిటి అనేది నేను మీకు తర్వాత క్లాస్లో నేను చెప్తాను, మళ్ళీ అక్కడ మనం చూద్దాం. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే అప్పటి కాలంలో దాన్ని లైసెన్స్ రాజ్ అనేవారు. అంటే లైసెన్స్ కనుక మీరు పొందితే ఆ రాజ్యం మీదే. క్లియర్? ఇక నిబంధనలన్నీ కూడా కఠినతరంగా ఉండడం వలన అటువంటి లైసెన్సులు పొందడానికి ఇతరులు ముందుకు వచ్చేవారు కాదు. అలాగే అధికారులు వీరందరూ కూడా పూర్తిగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద బాగా దృష్టి పెట్టి ఆ విధానాన్ని బాగా కఠినతరంగా మార్చడం జరిగింది. అంటే ఆ సమయంలో వారు అలా చేస్తే బాగుంటుంది అనుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానివలన వచ్చిన ప్రతికూల ఈ పరిణామాలే తర్వాత మనకు ఆర్థిక సంస్కరణల వైపు మనం దారి తీయడం మొదలుపెట్టాం. క్లియర్? సో దీస్ పాలసీస్ వర్ ఇంటెండెడ్ టు ప్రమోట్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కంట్రీస్ డిపెండెన్స్ ఆన్ ఫారిన్ పవర్స్. విదేశాల మీద ఆధారపడడం తగ్గించాలి, స్వయం సమృద్ధిని సాధించాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి విధానాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. క్లియర్? ఆ తర్వాత మళ్ళీ ఒక క్వశ్చను, ఇంపార్టెంట్, రైట్? బాగున్నాయి కదా క్వశ్చన్స్ ఈరోజు? బాగా అంటే నెంబరు బాగుంది, అలాగే ప్రశ్నలు కూడా బాగున్నాయి, నాణ్యత. 1952 పారిశ్రామిక అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం అమలు ఫలితంగా డిరిజిజం అనే ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. ఈ క్రింది వాటిలో ఈ డిరిజిజం లక్షణాలు ఏవి అన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్. మీలో ఆల్రెడీ కొంతమందికి ఈ పదం తెలుసుంటుంది, ఫైన్.
తెలియని వాళ్ళు దయచేసి జాగ్రత్తగా విని నేర్చుకోండి. క్లియర్? ఈ ఒక రకమైన ఆర్థిక వ్యవస్థని డిరిజిజం అంటారు. అటువంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడడానికి గల కారణము అక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం అమలు చేయడం వలన. ఆ లక్షణాలు ఏవి అంటే రాష్ట్ర జోక్యం, అంటే ప్రభుత్వ జోక్యం. ప్రతి దాంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అన్న విషయం మనకు తెలుసు ముందు మనం 1952. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 4 ఆప్షన్స్లో మనకు 2 కరెక్ట్. 4 స్టేట్మెంట్లలో 2 స్టేట్మెంట్లే కరెక్ట్, 2 రాంగ్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అన్నాము. స్టేట్మెంట్ బి వచ్చినప్పటికీ లేజీ ఫెయిర్ అనే విధానం వచ్చింది. లేజీ ఫెయిర్ అంటే ప్రభుత్వ జోక్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీ నిర్ణయాలు మీరే తీసుకోండి, ప్రభుత్వం జోక్యం ఉండదు అని. కానీ మనము అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ జోక్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి రెండు విరుద్ధం. డిరిజిజం అన్నప్పుడు ఈ ప్రభుత్వ జోక్యం ఉంటుంది. లేజీ ఫెయిర్ అనేది అక్కడ మనకు కనిపించదు. కాబట్టి బి ఎక్కడైతే ఉందో అది మన ఆన్సర్ కాదు. ఈజ్ దట్ ఓకే? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ స్టేట్మెంట్ ఏ ఆల్రెడీ కరెక్ట్ అన్నాం కాబట్టి 2 స్టేట్మెంట్సే కరెక్ట్ కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ నెంబర్ 4 అని గుర్తించవచ్చు. ఫినిష్. క్లియర్? చూడండి, ఇక్కడ సెంట్రల్ ప్లానింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిరిజిజంలో లక్షణాలు ఏమిటి అంటే కేంద్రం ద్వారా తయారు చేయబడ్డ ప్రణాళికలు మాత్రమే అమలు చేయడం ఉంటుంది. రైట్? సో డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, వికేంద్రీకృత ప్రణాళిక అనేది కాదు. కాబట్టి ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తించాలి. ఆ విధంగా మనం గుర్తించినప్పుడు ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అలాగే మీకు ఈ నియంత్రణ చట్టం అమలు ఫలితంగా వచ్చిన ఈ ఆర్థిక వ్యవస్థ, ఏర్పడ్డ ఆర్థిక వ్యవస్థనే డిరిజిజం అంటారు అని, దానికి సంబంధించిన లక్షణాలు ఏమిటి అంటే ప్రభుత్వ జోక్యము, అలాగే కేంద్ర ప్రణాళిక అనేది, అంటే కేంద్రీకృత ప్రణాళిక అనాలి. దాన్ని కేంద్ర ప్రణాళిక కాదు, కేంద్రీకృత ప్రణాళిక, సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటాం మనం దాన్ని. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా రాసుకోండి. ప్రభుత్వ జోక్యము, కేంద్రీకృత ప్రణాళిక, ఈ రెండు కూడా డిరిజిజం అనే ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలుగా మనం చెప్పవచ్చును. ఆమె క్లియర్? రైట్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి. రైట్? సో ఇది ఆన్సర్. అలాగే ఇక కొన్ని ముఖ్యమైన అంశాలు. ఒక 4 లేదా లైసెన్సులు ఈ స్టీలు, ఎలక్ట్రిక్ పవరు, కమ్యూనికేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఇస్ దట్ ఓకే? దాని ద్వారా ఏంటంటే అసలు పోటీ అనేది లేకుండా జరిగింది. పోటీ ఎక్కడైతే ఉండదో అక్కడ ధరలు పెరుగుతాయి, నాణ్యత తగ్గుతుంది. కాబట్టి పోటీ, ఈ కాంపిటీషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ కాంపిటీషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాని ద్వారా నాణ్యత పెరుగుతుంది, దాని ద్వారా ధరలు అనేవి తగ్గుతాయి. ఇస్ దట్ ఓకే? అందుకనే ఈ ఎంఆర్టీపీ చట్టం ఏదైతే అన్నామో మనం ఇంతకుముందు, దాని తర్వాత కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే చట్టం ద్వారా ఆ ఎంఆర్టీపీని పూర్తిగా తీసేసి మనకి ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే మనకు ఉంది. క్లియర్? అలాగే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఆ కాలంలో విపరీతంగా బలవంతంగా తయారయ్యాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రభుత్వ జోక్యం ఉండింది. రైట్? కాబట్టి ప్రభుత్వం అనేది, ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ఖచ్చితంగా లాభాలు సాధించాలని ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ సేవాభావమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం. అంటే ఏమిటి? ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మాకు నష్టం వచ్చినా పర్వాలేదు, ప్రజలు మాత్రం బాగుండాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం గుప్పట్లో పెట్టుకొని ప్రభుత్వ జోక్యం అనేది ప్రతి చోట స్పష్టంగా కనిపించింది. క్లియర్? అందుకనే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టం వాటిల్లినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించే అవకాశం లేదు. కాబట్టి నష్టాలు వచ్చినా కూడా పరిశ్రమని కొనసాగించడం జరిగింది.
క్లియర్? ఆ విధంగా ఈ నష్టాలన్నీ పూడ్చుకునే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. మరి ఎలా పూడ్చుకోవాలి? అదొక ప్రాబ్లం. కాబట్టి పరిశ్రమలు ఉన్నాయి, నష్టాలు వస్తున్నాయి, ప్రభుత్వం మీద పెనుభారం పడుతుంది. కాబట్టి అక్కడ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం అనేది స్పష్టంగా అనిపిస్తుంది. అలాగే ఈ పోటీతత్వం అనేది లేకపోవడం వలన ఎవరికైతే డబ్బు బాగా ఉందో వారే లైసెన్సులు సంపాదించి దాన్ని లైసెన్స్ రాజ్గా మనం ఒకటి పిలవడం జరిగింది. అవన్నీ కూడా 1991 ఆర్థిక సంస్కరణల వరకు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఆ కాలంలో నేను చెప్పాను కదా, ఇక్కడ జనతా పార్టీ వారు తీసుకున్న నిర్ణయం వలన ఇక్కడ కోకో కోలా అనేది, IBM అనేది భారతదేశం నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ 1991 తర్వాత భారతదేశంలోకి రావడం జరిగింది. రైట్? అప్పుడు భారతదేశంలోకి వచ్చిన తర్వాత కోకో కోలా కంపెనీకి ప్యూర్ డ్రింక్ గ్రూప్ అనే సంస్థ ద్వారా విపరీతమైన పోటీ ఎదురైంది. అప్పటి వరకు ఈ క్యాంపా కోలా ప్యూర్ డ్రింక్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ ఒకటే కంపెనీ ఉండి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకెళ్తే 91 సంస్కరణల తర్వాత వచ్చిన కోకో కోలా, ఆ తర్వాత పెప్సీ విపరీతమైన పోటీని ఇవ్వడం వలన ఆ పోటీని తట్టుకోలేక ఈ క్యాంపా కోలా అనే కంపెనీ ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ అనేది అది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. క్లియర్? అలాగే పార్లే బిస్లరీ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ శాతం వాటా ఈ విదేశీ సంస్థలు తీసుకోవడం జరిగింది. క్లియర్? అలాగే యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి రైట్ ఈ 4%, రైట్, 1950లో ఉంటే అది 1980కి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే 1950 నుంచి 1980 వరకు కూడా ఆ 4% రేంజ్లో మనకు కనిపించింది. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ యావరేజ్ కూడా 1.3% పెరుగుతున్నట్టుగా మనము స్పష్టంగా అక్కడ గమనించవచ్చు. క్లియర్? రైట్? అలాగే ఈ ఆర్థిక సంస్కరణకు సంబంధించి మొట్టమొదటి ప్రయత్నం ఎప్పుడు అంటే 1966. అప్పుడు తీవ్ర ఆర్థిక ఒత్తిడి, 62 చైనాతో యుద్ధము, 65 పాకిస్తాన్తో యుద్ధము, ఫాలోడ్ బై కరువు కాటకాలు. కాబట్టి తీవ్రమైన కరువు, దానివలన ద్రవ్యోల్బణము. అప్పుడు భారత ప్రభుత్వము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుండి ద్రవ్య సహాయం కోరవలసి వచ్చింది. క్లియర్? కాబట్టి ఆ సమయంలో భారతదేశంపై ఒత్తిడి పడడం వలన అప్పుడే లిబరలైజేషన్ ప్రవేశపెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. కానీ అక్కడ ఈ ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా ఉండడం వలన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి రూపాయి విలువ తగ్గించబడింది. దీన్ని డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ అంటారు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, డెలిబరేట్ రిడక్షన్ ఆఫ్ వాల్యూస్. క్లియర్? ఈ రూపాయి విలువ మనమే తగ్గిస్తే దాన్ని డివాల్యుయేషన్ అంటారు. క్లియర్? మార్కెట్ పరిస్థితుల వలన అది కనుక తగ్గిపోతే డిప్రిషియేషన్ అంటారు. ఇక్కడ జరిగింది డివాల్యుయేషన్. జాగ్రత్తగా వినండి. డివాల్యుయేషన్ వలన ఏం జరుగుతుంది అంటే ఎగుమతులు పెరుగుతాయి. డివాల్యుయేషన్ వలన ఎగుమతులు పెరగడం అంటే మన రూపాయి విలువ తగ్గింది కాబట్టి విదేశాల నుంచి కొనుక్కునే వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే ఎగుమతులు పెరుగుతాయి కానీ దిగుమతులు తగ్గుతాయి. దిగుమతులు ఎందుకు తగ్గుతాయి? మన రూపాయి బలహీన పరిచయం మనము అది డివాల్యుయేట్ అయింది కాబట్టి అలా దిగుమతి చేసుకున్నప్పుడు మనం ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఈ బలవంతంగా డివాల్యుయేషన్ అనేది చేయడం మంచి పద్ధతి కాదు. కానీ అప్పటి పరిస్థితుల్లో ఈ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపట్టిన చర్య. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. కాబట్టి ఎగుమతులు పెరిగినప్పటికీ మనకు తక్కువ ధర వస్తుంది, దిగుమతులకు మనం ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. రైట్? అలాగే 1968 సంవత్సరంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. ఏ సంస్థలో అయితే 40% పైగా విదేశీ వాటా ఉంటుందో అది ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక 1980వ దశకంలో రాజీవ్ గాంధీ గారు, వారికంటే ముందు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ ఈ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బోఫోర్ స్కాండల్ వలన ప్రభుత్వం పూర్తిగా అపఖ్యాతి పాలైంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఆర్థికపరమైన సంస్కరణల గురించి పెద్దగా ఎవరు చర్చించలేదు. ప్రభుత్వం
బాగా ప్రయత్నించినప్పటికీ అది సఫలీకృతం కాలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్. ఆ తర్వాత వచ్చింది విపి సింగ్, ఆ తర్వాత వచ్చింది చంద్రశేఖర్ గారు, ఆ తర్వాత వచ్చింది పివి నరసింహారావు. వారు తీసుకొచ్చిన సంస్కరణలే ఇక్కడ మనకు 1991 రిఫార్మ్స్. అయితే 1990-91 సంవత్సరంలో చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఈ ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టాలి అని నిర్ణయించుకున్నప్పటికీ కూడా అది వారికి పూర్తి మద్దతు సహకారం లేకపోవడం వలన అది సాధ్యం కాలేదు. క్లియర్. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం 1991 నుంచి ఏం జరిగింది అనేది మనం చూద్దాం. క్లియర్. సో ఈ క్లాస్లో చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, చూపించిన ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్. మనం నేర్చుకున్న కొత్త కొత్త వర్డ్స్, ఫేబియన్ సోషలిజం అని, డిజిరిజం అని, అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, రివైజ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.